యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము మరలా ఆ 18వ వచనంలోనే కొంచెం ముందుకు మనం చదువుదాం. మీకు ఒక్క వంతు చిటియే కాదు, ఆ కొండ మీదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట మరెంతో పిల్లల వారిని బలపరిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవ మాట యెహోషువ మాట్లాడినప్పుడే వారికి ఎంతో సంతోషం కలిగింది, వారికి ఎంతో ఆనందం కలిగింది. కానీ ఎప్పుడైతే ఆ కొండ మీదే అని విశ్వాసంతో ఎప్పుడైతే యెహోషువ ఆ మాట మాట్లాడారో వెంటనే ఇంకున్న కాడికి వారిలో ఆనందం ఎక్కువైంది. దేవుని కార్యము అట్టి విధంగా జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నేటి దినాల్లో కూడా చాలామంది బాధపడతారు. ఏంటనంటే అందరికీ జాబులు వచ్చేస్తుందండి, నాకు మాత్రం జాబు రావట్లేదండి. వాళ్ళ జాబులు వాళ్ళకి వస్తుంది, నీ జాబు నీదే. గట్టిగా జాబులు కూడా దేవుని నామని మహింపరచు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అందరికీ వస్తున్నాయి జాబులు, వాళ్ళ జాబులు వాళ్ళకు వస్తున్నాయి. నీ జాబు నీదే, ఖచ్చితంగా నీ ఉద్యోగం నీదే. ఈరోజు నీ యొక్క ఆశ ఏదైతే ఉందో దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు దానిని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఈరోజు నా మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, అంతేగాని అందరికి వచ్చేస్తానండి, నాకు రావట్లేదండి, అందరూ వ్యాపారాలు డెవలప్ అవుతున్నాయండి, కానీ నేను మాత్రం ఇలా ఉండిపోయామండి. ఈరోజు పిల్లరా, దేవుడు నీ అభివృద్ధిని నీకు ఇస్తాడు, నీ ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు, నీ ప్రమోషన్ నీదే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు ఏదైతే ఇవ్వాలని ఆయన ఒక ప్రణాళికలో ఉందో అది తప్పకుండా తగిన సమయం ముందు దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని సొంతం చేసుకున్న కొరకు ఈ మధ్యలో నీవు కొంత ప్రయాసపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కొండ నీదే, పోండి అనడా, లేదు నరకండి అన్నడట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ కొండ మీదే అని చెప్పి పంపించేస్తే ఎలా వద్దు, పని అవ్వదు కదా. యెహోషువ ఏమన్నాడు? ఆ కొండంతా కూడా, ఆ ప్రదేశం అంతా కూడా మీరు నరుక్కోండి, మీరు ఎంత స్థలం ఖాళీ చేసుకుంటే అంత స్థలం మీదే. ఈ మాట ఆలకించి సాయంత్రం నుంచి కత్తెట్టుకుని, ఏమండి కొంచెం అలాగా, ఏమండి మీ ఇంటి పక్కనే తుప్పలు అలా నరికారు కనుక బోలు గొడవలు వస్తాయి. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు కాబట్టి కొంచెం ఈ పక్క కొంచెం నరుగుతాం, ఈ పక్క కొంచెం నరుగుతాం, వెనక్కి కొంచెం నరికి మంగళవారం అక్కడ కడదాం కంచి అనుకుంటే ఈ లోపలరా బోలు గొడవలు అయిపోతుంది. జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఈరోజు పిల్లరా, ఆ నరకుడు దేనికి సాదృశ్యం అని అంటే నువ్వు పడాల్సినటువంటి ఆ ప్రయాసకు సాదృశ్యం, లేక నీ వంతు ప్రయత్నము నువ్వు చేయడానికి సాదృశ్యం. చాలామంది పిల్లరా దేవుని మీద భారం వేసేసి ఇక ఏది చేయకుండా కూర్చుంటూ ఉంటారు. ఏమండి, ఏది చదవకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతే పని అవుద్దా? పని అవదు. ఏమండి, మన ప్రయత్నం మనం చేసిన తర్వాత అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. అంతేగాని దేవుడు సాయం చేస్తాడు అనుకుని మనం ప్రతి దాంట్లో దిగిపోయి మనం ఏది చేయకుండా ఉంటే దేవుడు ఏది చేయడు. గమనించాలి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కొక్కడు చదవడు కానీ ఏమవ్వాలనుకుంటున్నామంటే పెద్ద పెద్ద జాబులే చెప్తుంటాడు. ఏమండి, మనోడు ఏది రాసినా 0 డెఫినెట్లీ ఉంటుంది. కానీ నీ గోల్ ఏంటనంటే అదురు బెదురు లేకుండా ఒక ఘనమైన ఉద్యోగం ఏదో చెప్తాడు. ఏమండి, 7 సేవలు అనిపిస్తుంది లోన. ఎందుకనంటే చేయాల్సిన ప్రయత్నం చేయకుండా, చదవకుండా, ఏమండి సరిగా ఎగ్జామ్స్ రాయకుండా, దేంట్లో కూడా మంచిగా పిల్లరా ప్రతిఫలాలని సాధించకుండా ఈరోజు పిల్లరా మనం ఏదో చేద్దామంటే అవదు. దేవుడి యొక్క వాగ్దానాలు మనకున్నాయి. దేవుని కార్యము తన ప్రజలైన వారి పట్ల తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. అయితే దీని లోపల మన ప్రయత్నము మనము చేయాలి. యెహోషువ చాలా సూటిగా పిల్లల వారితో మాట్లాడాడు. ఆ కొండ మీదే, అది మీద అవ్వడానికి మీరు ఏం చేయండి, మీరు దానిని నరకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో నరికింది లేదా అంటే దానికి అర్థం లేదు. పిల్లల మనం దేనికి కష్టపడడానికి ఒప్పుకోం. అన్నీ మనకి ఎలా వచ్చేలా, ఫ్రీగా వచ్చేలా. కొంతమంది ఫ్రీగా వస్తే పెనాలైనా మరి ఎవడు తాగాడో తెల్లదు, కానీ ఆ మాట మాత్రం పిసినా రోజులకి మనం బాగా అన్వయించి మాట్లాడుతుంటాం. ఏదేమైనప్పుడు కూడా నేను అంటాను, ప్రయాసపడకుండా ఏది కూడా మన జీవితంలో మనం కలిగి ఉండలేమండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రయాసపడండి, చదువుకునే బిడ్డలు చక్కగా చదవండి. పిల్లలు ఈరోజు పిల్లరా మనం చేయాల్సిన పని మనం చేస్తే, భక్తి విషయమే కూడా అంతేనండి. అద్భుతమైన వాగ్దానాలు మేము బల్లగుద్ది చెప్పినంత మాత్రాన, ఏమంటే మేము బేసు వాయిస్తో చెప్పినంత మాత్రాన మీ జీవితాలు అద్భుతాలు ఏమీ
జరగవు. విన్నటువంటి వాక్య ప్రకారంగా మీరు జీవించినప్పుడు, ఆ వాక్యాన్ని అనుభవించి మీరు బ్రతికినప్పుడు తప్పకుండా దేవుని కార్యాలు మీ జీవితాల్లో జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక వాగ్దానము పూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రయాసపడు, ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది నీదే. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏది కోరుకుంటున్నావో ఆ విడుదల నీదే. నీ జీవితంలో ఏ సమాధానం నీతో కోరుతున్నావో ఆ సమాధానం నీదే, ఆ నెమ్మది నీదే అని నడిదిన ప్రభు ప్రత్యేకంగా మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి విశ్వసిద్దాం. అట్టి ప్రకారంగా జీవించి ముందు కొనసాగిపోయే ప్రయత్నం చేద్దాం. అటు కృప సహాయం దేవుడు మనకి, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.